2025వ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్తే. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. మరి ధనుసు రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజీ. గోవిందమంబజీ. వచ్చినటువంటి ఫలితాన్ని క్రోడీకరించుకుంటే జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి గతించిన 2-3 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఓకే. వృత్తి, ఉద్యోగం, గృహ నిర్మాణం, వివాహం జీవితంలో వెంటనే స్థిరపడాలి. వీటి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు, మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు మరింత బలంగా తయారు చేసుకోగలుగుతారు. ఏ విషయంలోనైనా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సఫలీకృతమైనటువంటి పరిస్థితులు రావడానికి పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉన్నాయి, యోగదాయకంగా ఉన్నాయి. మీరేమాత్రం కూడా ఆందోళన పడనక్కర్లేదు. వివాహ జీవితం బాగుంటుంది. కుటుంబ జీవితంలో కలిసిమెలిసి ఉండగలుగుతారు. అందరి యొక్క సహాయ సహకారాల యొక్క తోడ్పాటు కూడా మీకు తప్పనిసరిగా ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రత్యేకించి ధనుసు రాశి వారికి కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్న సందర్భంలో చతుర్థ భావంలో శని భగవానుడి సంచారం ఇది కొంచెం ఏకాగ్రత మీద ప్రభావాన్ని చూపెడుతుంది. విద్యార్థులు ఇంటా బయట సరిగ్గా చదవలేక కుటుంబపరమైనటువంటి అంశాలను ఎక్కువగా వాళ్ళ యొక్క మనసులో ఉంచుకొని సరిగ్గా పరీక్షలు రాయకపోవటం వల్ల ఉత్తీర్ణత తగ్గే అవకాశం, లేదా కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిపోవటం, బ్యాక్లాగ్స్ పడిపోవటం, లేదా పరీక్షలే రాయకుండా ఉండటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కొన్ని కలుగుతూ ఉంటాయి. ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత అర్ధాశ్రమ శని మొదలవబోతుంది అనేటువంటి సందర్భంలో ఇంకొంచెం ఎక్కువ ఏకాగ్రత పెట్టడం వల్లనే మన పనులను సాధించుకోగలుగుతాం. పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించగలుగుతాం. ఏ కారణం వల్లనైనా కూడా పరీక్షలు సరిగ్గా రాకపోవటం, బ్యాక్లాగ్స్ పడిపోవటం వల్ల 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మనం వాటిని పూర్తి చేయలేకపోవటం, కొన్ని ఇబ్బందులు కలగటం, ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మాత్రం కొంచెం ఓర్పు నేర్పుతో సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయటం చెప్పదగిన సూచన. మరి ఈ ధనుసు రాశిలో ఉన్న ఆడవారి పరిస్థితి ఏంటి? ఇంట్లో కొంచెం భార్యాభర్తలు అర్థం చేసుకోలేకపోవటం, అందరి సహాయక సహకారాలు లభిస్తూ ఉన్న మన మాటకు విలువ లేదన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉండటం, ఇంటి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటం, ఇంట్లో మరమ్మతులు ఎక్కువగా జరుగుతూ ఉండటం, ఇవి మీ సహనానికి పరీక్షగా నిలుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎంతో ఓర్పు సహనంతో ఉన్నటువంటి మీరు ఆ ఓర్పును కోల్పోయి కోపం, ఆవేశం వాటి యొక్క స్థానంలో వచ్చి విచక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి మహిళలు, స్త్రీలు చాలా ఓర్పు సహనంతో ఉండండి. వివాహం కానటువంటి తల్లులు ఎవరైనా ఉన్నట్టయితే ప్రథమార్థంలోనే మంచి వివాహం, మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వివాహం తర్వాతే యోగదాయకమైన జీవితం తప్పకుండా మీ జాతకంలో మొదలవబోతుంది. మరి ధనుసు రాశిలో ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప కొన్ని సందర్భాల్లో ఆశించి భంగపడటం అంటారు. అంటే అంతా అయిపోయింది, మనకు విజయం సిద్ధించింది లేదా పదవి వచ్చిందని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల ఆ పదవీ ప్రాప్తి యోగం మనకు లేకపోవటం, ప్రత్యర్థులు కుట్ర చేసి మనకు రాకుండా చేయటం, ఇలాంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మీడియా రంగం వారి మీద, సినిమా రంగం వారి మీద, రాజకీయ రంగం మీద అధికంగా ఉంటూ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఈ విషయాల్లో కొన్ని చిన్న చిన్న అవాంతరాలను దాటలేము. నరఘోష, నరదిష్టి, నరపీడలు చాలా తీవ్రమైనటువంటి తరంలో ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. మరి మీరు ఇందాక నరదిష్టి కోసం కొన్ని చెప్పినప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా ధనుసు రాశి వారికి పిల్లల్లో కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, బ్యాక్లాగ్స్ ఇవన్నీ అన్నారు. దీనికోసం నిజంగా ఈ రోజులలో పిల్లలకి కొంచెం ఒక స్ట్రెంగ్త్ కావాలి.
ఎస్ మళ్ళీ మంచి రోజులు వస్తాయన్న ఒక నమ్మకం కావాలి. ఎస్ దానికోసమని ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? కాలాన్ని అదుపులో పెట్టుకోగలిగిన మహనీయుడు కాలభైరవుడు. కాలభైరవ ఉపాసన ఎంత చేస్తే కాలం మనకు అంత అనుకూలంగా మారుతుందండి. ప్రత్యేకించి శనికి ఈశ్వరతత్వాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా కాలభైరవుడే. అష్టమి అమావాస్య లాంటి తిథుల్లో కూష్మాండ దీపాలు వెలిగించడం, గుమ్మడికాయ మీద నువ్వుల నూనెను పోసి ఒత్తిని వేసి కూష్మాండ దీపాన్ని గనక కాలభైరవుడికి అందజేసిన, అష్టమి అమావాస్య లాంటి తిథుల రోజు కాలభైరవ స్వామి వారిని ఆరాధన చేస్తున్న, ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెను దానంగా ఇచ్చి వచ్చిన మీ జీవితంలో జరుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది, మంచి ఉత్తీర్ణత లభిస్తుంది, పై చదువులకి వెళ్ళగలుగుతారు. అర్ధాష్టమ శ్రేణిలో కూడా అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఓ అద్భుతం. కాబట్టి కాలభైరవ స్వామి మీ అందరికీ తెలుసు, చాలా స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తి, చాలా స్ట్రాంగ్. కాబట్టి బాగా మొక్కండి పిల్లలు, భయపడద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఫెయిల్ అయిపోతే నాకు జీవితం ఎందుకు ఇంకా, Yes. ఇలాంటివి ప్లీజ్ దయచేసి మేము వార్తల్లో చదవదలుచుకోలేదు. మీకు మాకు అలాంటి వార్తలు మీరు ఇవ్వద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక రోజు బాగుండకపోతే ఒక రోజు ధైర్యంతో బాగుంటుంది. సాహసంతో కాలాన్ని మనం ఎదుర్కోవాలి. వీటన్నిటిని మనం పూర్తి చేయాలి. కాలం ఇచ్చిన సమాధానం కంటే మన యొక్క పట్టుదల ఎక్కువైతే, అంటే జాతకం అనేది మీరు ఏమి చేయకపోతే ఇలా జరుగుతుంది, బట్ మీరు ఏదైనా చేస్తే ఇంతకు మించిన ఫలితాన్ని మీరు పొందుతారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందం అంబ.